మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలపైన ఈరోజు మనతో మాట్లాడడానికి విజయనగరం ఎంపీ అయినటువంటి బెల్లాన చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే పలు అభివృద్ధి కార్యక్రమాలకైతేనేమి, మరోవైపు సంక్షేమానికైతేనేమి పెట్టిందే పేరుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మీరు ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మీ పాత్ర ఏ విధంగా పోషించారు? ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం తెలియజేస్తున్నాను. 2019లో ఎన్నికలకు వెళ్ళేటప్పుడు 2019 నుంచి కూడా ఒక 30 సంవత్సరాలు నేను గ్రామ సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఒక ఏఎంసీ డైరెక్టర్గా, జెడ్పీటీసీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు ఒక 30 సంవత్సరాలు రాజకీయాలు నేను సుదీర్ఘంగా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు రావడం జరిగింది. సుదీర్ఘంగా పరిపాలనలోని చాలామంది ముఖ్యమంత్రులు చూసి చెన్నారెడ్డి దగ్గర నుంచి, ఎన్టీ రామారావు దగ్గర నుంచి, రాజశేఖర గారు, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్, తర్వాత రాశి గారిని కూడా చూడడం జరిగింది. ఇంతమందిని చూసిన ముఖ్యమంత్రులు చూసాం, కానీ ఇటువంటి ముఖ్యమంత్రి కానీ ఇటువంటి డెవలప్మెంట్ కానీ మా 30 సంవత్సరాల రాజకీయాల్లో మేము ఎప్పుడు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. నిజంగా అంటే ఒక్కొక్క స్కీమ్ని చూస్తుంటే నవరత్నాలను పెట్టారు, ఎందుకు పెట్టారు, ఏం పెట్టారో కానీ ఒక్కొక్క స్కీము ఒక్కొక్కటి అద్భుతాలు, ఒకటి ఆనిముత్యాలంటివి అనమాట. ఇవాళ విద్యా విధానం చూసుకోండి. విద్యా విధానంలో దేశంలో ఎక్కడ లేని ఇవాళ కేరళ రాష్ట్రంతో పాటు మన విద్యా విధానం ఒక 5-10 సంవత్సరాల్లో వాళ్ళతో పాటు విద్యను అందుకోవడానికి మనం సమానంగా ఉన్నాం. ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో పిల్లలందరూ కూడా 70% అన్ని హై స్కూల్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలో 9th 10th పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో రాయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. మేము ఎప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఎప్పుడు ఎగ్జామ్సే రాయలేదు. ఆ ఇంగ్లీష్ కూడా పాస్ అవ్వడానికి 35, 45, 50 మార్కులు రావడానికి ఇబ్బంది పడే పరిస్థితి అప్పట్లో ఉన్న పరిస్థితి. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళకి మౌలిక వసతులు ఇవాళ పిల్లవాడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి. గవర్నమెంట్ స్కూల్ చదువుకోవాలంటే మంచి బట్టలు ఉండాలి. సో అటువంటిది యూనిఫామ్ ఇచ్చారు. అంటే ఇక్కడ డబ్బున్నవాడు పేదవాడు తారతమ్యం ఉండకూడదు అనే ఉద్దేశంతో యూనిఫామ్ ఇచ్చాడు, బూట్లు ఇచ్చారు, బెల్ట్ ఇచ్చారు, టెక్స్ట్ బుక్లు, నోట్బుక్లు, బైజూస్ యాప్, ట్యాబ్లు, ఇంగ్లీష్ మీడియంలో లెసన్స్ చెప్పే విధానం, మధ్యాహ్న భోజన పథకం బ్రహ్మాండ. గతంలో ఉండి మధ్యాహ్న భోజన పథకాలు ఉండి ఏదో సాంబార్ అన్నం ఏదో పెట్టేసి అన్నం ఏదో ఆ సాంబార్లోనే మొక్కలు దేవుకొని కూరలు తినే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా వారానికి 6 రోజులు కూడా ఒక చక్కటైన మెనూ పెట్టి ఆ మెనూ ద్వారా కూడా అది దాని తాలూకా మెనూని కూడా మరి అక్కడ ఉన్న దీనికి ట్యాగ్ చేసి ప్రతి మెనూ కూడా ఈ టీచర్స్ అప్లోడ్ చేసి దాన్ని ఆ మెనూ ఫాలో అవుతున్నారో లేదో అనేది రాష్ట్రం అంతా చూసే ఒక కార్యక్రమం చూస్తున్నారు. పెద్ద ఎత్తున జరుగుతుంది. అదొక అద్భుతమైన స్కీము. ఇంకా సచివాలయం వ్యవస్థ అంటే నిజంగా ఇది కూడా చాలా అద్భుతం. గ్రామ స్వరాజ్యం గాంధీ గారి కళలు కన్నారు. దాన్ని కళలు నెరవేర్చడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నెరవేర్చారు. అటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున సచివాలయం, రైతు భరోసా, వెల్నెస్ సెంటరు, తర్వాత బల్క్ మిల్క్ సెంటరు, ఇలాగా గ్రామంలోనే అన్నీ కూడా అక్కడే విత్తనం దగ్గర నుంచి పండించే పంట వరకు కూడా ఎరువులు కానీ మందులు కానీ ఇవన్నీ కూడా అక్కడే మన గ్రామాల్లో దొరికే విధంగా లేదు. గ్రామాల్లోనే జన్మమరణ సర్టిఫికేట్ కానీ, రేషన్ కార్డు కానీ, పెన్షన్ కానీ ఏవైనా కావాలనుకుంటే ఏదైతే వాళ్ళకి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలనుకున్న వాళ్ళకి అక్కడే వాళ్ళ గ్రామాల్లోనే దొరికే విధంగా. ఇవి గతంలో మేము చదువుకున్నప్పుడు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ సెక్రటరీ దగ్గర, వీఆర్ఓ దగ్గరకు తిరిగే వాళ్ళం. వీఆర్ఓ దొరికినట్టు ఉండేవాడు. 5 పంచాయతీలకు ఒక వీఆర్ఓ ఉండేవాడు. అప్పుడు అలా కాకుండా ఒక పంచాయతీలోనే 10 మంది నుంచి 11 మంది అధికారులు పెట్టాం, వాలంటీర్లు పెట్టాం. వాలంటీర్ వ్యవస్థ కరోనాలో కూడా ఎక్కడ కూడా జంకకుండా డాక్టర్లు, పోలీసులు ఎలాగైతే వాళ్ళు వృత్తి చేస్తారో వాలంటీర్లు కూడా ఆ విధంగానే ఏఎన్ఎం ఆశా వర్కర్లతో పాటు అడుగు కింద కూడా వాలంటీర్లు తీసుకొచ్చి కార్యక్రమం చేసి పెన్షన్లు పంచే కార్యక్రమం తీసుకొచ్చి ఇవి సంక్షేమ కార్యక్రమాలు. ఇకపోతే జిల్లా అభివృద్ధి కార్యక్రమంలో లేదు నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వరకు అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటే ఈవేళ పెద్దలు బొత్స సత్యనారాయణ గారు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఈ నియోజకవర్గం చీపురుపల్లి నియోజకవర్గంతో పాటు ఉన్న 7 నియోజకవర్గాలు కూడా ఎర్లియర్ పాత 9 నియోజకవర్గాలు కూడా ఎప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు కూడా తోటపల్లి కాలువ, తారకరామ సాగర్ కానీ, తర్వాత జంజావతి కానీ ఇటువంటివన్నీ కూడా ఇటువంటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టించి ప్రజలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో చేసే కార్యక్రమాలు. కానీ తాగునీరు అందించాలి ప్రతి గ్రామంలో. అప్పటికే ఇప్పుడంటే జల్ జీవన్ మిషన్ వచ్చింది, ఇంటింటికి కోలాలు ఇచ్చే కార్యక్రమం కానీ చేసాం. కానీ అప్పటికే మంత్రి గారు గ్రామాల్లో నీళ్ళ ట్యాంకులు కట్టించి ప్రతి గ్రామానికి కూడా
కొళాయిలు ఇచ్చుకునే కార్యక్రమం చేశారు. ఇప్పుడు ఇంటింటికి కూడా కొళాయిలు ఇచ్చుకునే కార్యక్రమం చేశారు. అది తర్వాత కాలేజీలు తీసుకొచ్చారు, పాలిటెక్నికల్ కాలేజ్ చేశారు, డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చారు, ఒక ఆర్డీ ఆఫీస్ ఇక్కడ తీసుకొచ్చారు, బొబ్బుల్లో తీసుకొచ్చారు, అలాగే ఒక డిఎస్పీ ఆఫీస్ చిగురుపుల్లో తీసుకొచ్చారు, ఒక 100 బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చారు. విజయనగరంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. అది ఎప్పటి నుంచో మనం ఎప్పుడు కూడా ఏదైనా ఒక ఇబ్బంది కలిగితే పెద్ద జబ్బు చేస్తే వైజాగ్ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మరొక 2, 3, 4 సంవత్సరాల్లో మనం ఇక్కడ వైజాగ్ వెళ్ళవలసిన పని లేదు. ఇప్పుడు ఆల్రెడీ మెడికల్ కాలేజ్ ఓపెన్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు. దాని ద్వారానే ఇప్పటికి డాక్టర్లు అప్పుడే ఆల్రెడీ 6 months అవుతుంది ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయి, ఈ స్టాఫ్ నర్స్ కూడా వాళ్ళు కూడా ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయి, ఇంకా మరి వైద్యం కోసమని మరి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అంతేకాకుండా గ్రామాల్లో కూడా ఒక ఫ్యామిలీ కాన్సెప్ట్ డాక్టరు, లేకపోతే జగనన్న ఆరోగ్య సురక్ష, వీళ్ళందరూ వాలంటీర్లు, మన ఆశా వర్కర్లు, ఏఎన్ నెంబర్లు అందరూ షుగర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్నీ చేసి వాళ్ళకి ఏం మందులు కావాలనేది ఇచ్చే కార్యక్రమం అదొకటి. అలాగే పిహెచ్సిలు బలోపేతం చేయడం, 2 డాక్టర్లు పెట్టడం, సిహెచ్సిలు బలోపేతం చేయడం, 10 మంది డాక్టర్లు పెట్టడం. ఇలాగ మీకు అన్ని రంగాల్లో అన్నారు. ఇటు పక్క డాక్టర్లు, ఇటు విద్య, వైద్యం, వ్యవసాయం, వాటితో పాటు మహిళా సాధికారత, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేది అది. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది, అది సుమారు 4,500 కోట్ల రూపాయలతో దాన్ని చేసే కార్యక్రమం. లేదు ఫిషింగ్ ఫ్లోటెడ్ జెట్టి ఒకటి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి. అలాగే నా కాన్సెన్స్ హెచ్చరిలో కూడాను ఫ్లోటింగ్, అది హార్బర్, ఫిషింగ్ హార్బర్ ఒక 35 కోట్ల రూపాయలతోని అక్కడ 350 కోట్ల రూపాయలతో అక్కడ ఫిషింగ్ హార్బర్ ఒకటి బుడగట్లపాలెంలో కట్టించే కార్యక్రమం. కానీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు. ఓ పక్క జేఎన్టీ, ఓ పక్క గిరిజన యూనివర్సిటీ, ఓ పక్క శ్రీకాకుళం వెళ్తే ఉద్దానం సంబంధించి ఏదైతే వాళ్ళకి కిడ్నీ వ్యాధులకు సంబంధించిన వాళ్ళకు ఉంటాం, వాటి కోసం సంబంధించి హాస్పిటల్స్, తాగునీరు సంబంధించింది 100 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ కార్యక్రమం చేసే కార్యక్రమం. ఇవన్నీ కూడా అది అంటే మరి ప్రజలు కాదు, మేమైతే దాన్ని ఆశ్చర్యపోతాం, ఎటువంటి కార్యక్రమం చూడలేదు. అయితే చిన్న రోడ్లు వేయలేదనో, లేకపోతే చిన్న కార్యక్రమం చేయలేదనేది చిన్న ఇబ్బంది ఉంటుంది. సంవత్సరాల పాటు కరోనాతో ఉన్నాం, డబ్బులు అయినప్పటికీ కూడా గత ప్రభుత్వానికన్నా ఈ ప్రభుత్వం ఎక్కడ అధిగమించలేదు, అప్పులు అధిగమించలేదు. కానీ ఇవాళ రాష్ట్రంలో 2,50,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నేరుగా డీబీటీ ద్వారా కూడా ఎక్కడ మధ్యవర్తులు లేకుండా, దళారులు లేకుండా, లంచం లేకుండా, ఏ పార్టీ అని చూడకుండా సంక్షేమ కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం. పెద్ద ఎత్తున కూడా ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ పోర్ట్లు, మొలపేటలోని ఫిషింగ్ పోర్టు, ఫిషింగ్ హార్బర్లు, లేదు రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు, ఇవన్నీ కూడా నభోతన భవిష్యత్ అన్నట్టు. ఇక్కడ అసలు మనం ఇటువంటి పరిపాలన మేము ఎంతమంది ముఖ్యమంత్రులు చూసాం, కానీ ఇటువంటి పరిపాలన అయితే చూడలేదు. నిజంగా ఆయనకి 2 చేతులు పెట్టి ప్రజలందరూ కూడా రుణపడి ఉండవలసిన అవసరం ఉంది. ఇవాళ అన్ని కార్యక్రమం చేశారు. అయితే ఇప్పుడు మీ కాన్స్టిట్యుయెన్సీ, అదే మీ యొక్క పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే పలు కంపెనీలు అయితే ప్రజెంట్ మూతపడి ఉన్నాయి. అంటే ఇప్పుడు జనపనార కంపెనీలు అయితేనేమి, మరోవైపు ఫెర్రో కంపెనీలు అయితేనేమి, ఆ మూతపడ్డ కారణంగా ప్రజెంట్ అక్కడ చేస్తున్నటువంటి వర్కర్స్ అయితేనేమి, ఉద్యోగులు అంతా కూడా ఈరోజు ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయంగా ఏదైనా వేరే ఆలోచన ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు ఇది మార్కెట్ ఫ్లక్చువేషన్. ఫెర్రోక్రోమ్ కానీ ఇది మైనింగ్ సంబంధించి ఎప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ చేస్తున్నారు. ఒక 50-60 సంవత్సరాల గ్రౌండ్ కిందకి వెళ్ళిపోయి అసలు మ్యాంగనీస్ లేనప్పుడు ఆటోమేటిక్గా ఫెర్రో పరిశ్రమలు వచ్చినా కూడా రా మెటీరియల్ దొరకకపోతే క్లోజ్ అయ్యే పరిస్థితి. అంతే తప్పించి దాన్ని ఎవరు క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో కాదు. దాన్ని ఇబ్బంది అనేది దాన్ని అధిగమించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు అడుగుతుంది కరెంటు రాయితీ అడుగుతున్నారు. కరెంటు రాయితీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికే ప్రజలకి మనం కరెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. రైతులకు సంబంధించి 9 గంటల కరెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కొన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా పెట్టుబడులు జరుగుతున్నాయి. క్యారిడర్ రోడ్డు తయారవబోతుంది. ఇవన్నీ కూడా తయారవబోతున్నాయి కదా. ఆల్టర్నేట్గా ఇప్పుడు ఎయిర్పోర్ట్ వస్తాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, దాంట్లోనే క్రూస్ కూడా ఉంటాయి, దానికి సంబంధించిన కార్గో కూడా ఉంటుంది. ఆ కార్గోకి సంబంధించిన కూడా ఉంటే కనుక ఆటోమేటిక్గా ఉపాధి అవకాశాలు కుర్రోళ్ళకి, యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే విజయనగరానికి అవతల శ్రీకాకుళానికి అంటే ఈ 2 ఎంపీ స్థానాలకి మధ్యగా వారధిగా గత చానాలుగా నిరాహార దీక్ష కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ బలసల రేవు అనే ఒక బ్రిడ్జ్ అనేవి పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది. దీని కారణాలు ఏంటి? వర్క్ అవుతుంది, వర్క్ ప్రోగ్రెస్ అవుతుంది.
ఆల్రెడీ అది ఎప్పటి నుంచో లాంగ్ బ్యాక్ అది బల్సల్ రేవు సంవత్సరం పాటు అక్కడ నిరాదీక్ష చేశారు. నేను వెళ్ళాను, మంత్రి గారు పెద్దలు బొత్స సత్యనారాయణ గారితో పాటు నేను వెళ్ళాను. అక్కడ ఉన్న కొంబాల జోగులు గారు ఎమ్మెల్యే గారు వెళ్ళాము, మేమంతా వెళ్ళాం. దానికి ప్రత్యేకంగా తమ్మినేని సీతారాం గారు స్పీకర్ గారు చొరవ తీసుకుని ఆ బల్సల్ రేవు పూర్తి చేస్తే శ్రీకాకుళంకి చాలా దగ్గరగా ఉంటుందని చెప్పి పనులు అవుతున్నాయి. తొందరగా కార్యక్రమం జరుగుతుంది, అతి తొందరలోనే దాన్ని కూడా కంప్లీట్ చేయబోతున్నాం. అయితే ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే ప్రతిపక్షాలు మాత్రం లాస్ట్లో ఇప్పుడు తాత్కాలికంగా రోడ్లేసి అలాగా పైన మెరుగులు దిద్దినంత మాత్రాన్ని అభివృద్ధి చేసినట్లే అని చెప్పేసి ఒకవైపు అయితే వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు అయితే అలాగని మిమ్మల్ని కూడా ఆ విధంగా ప్రశ్నించడం అయితే జరుగుతూ ఉంది. దానిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? వాళ్ళ ఆలోచన విధానం తెలుగుదేశం ఆలోచన విధానం అంతే. తోటపల్లి కాలువ 2004లో 2003లో ఎన్నికలకి చంద్రబాబు నాయుడు వచ్చి 2 కొబ్బరికాయలు కొట్టి ఒక సిమెంట్ బస్తా కూడా వేయని పరిస్థితి చేసి వెళ్ళిపోతే, దాన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత సుమారు 470 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తోటపల్లి మెయిన్ కాలువ చేసింది మేము. లేదు ఇక్కడ బ్రిడ్జి కానీ, ఇది రైల్వే గరుడ రైల్వే బ్రిడ్జి కానీ, విజయనగరం రైల్వే బ్రిడ్జి కానీ, ఇక్కడ పార్థపురంలో కానీ, అక్కడ మానాపురంలో కానీ బ్రిడ్జీలు అప్పుడు ఝాన్సీ లక్ష్మి గారు ఉండేటప్పుడు బ్రిడ్జీలు కొబ్బరికాయ కొట్టాలు వదిలిస్తే దాన్ని బ్రిడ్జీలు కంప్లీట్ చేసే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొస్తా ఉన్నారు. అప్పుడు అశోక్ గజపతి గారు స్థలం ఇస్తామని చెప్పి నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొస్తామని కొబ్బరికాయ కొట్టి చంద్రబాబు నాయుడు కొడితే ఈ 5 సంవత్సరాలు ఏ రోజు కూడా దాని గురించి పన్నెత్తి మాట్లాడిన పరిస్థితి, చేయని పరిస్థితి. అంటే మేము కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమం. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయన విమానాశ్రయ మంత్రిగా ఉన్నారు. ఆయన విమానాశ్రయ మంత్రి వాళ్ళు ఏవియేషన్ వల్లే టెండర్ ఇస్తే టెండర్ కరెక్ట్గా ఖరారు చేసుకోలేకపోయి ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళకి టెండర్ వేసిన దాన్ని ఖరారు చేసుకోలేకపోవడం వల్ల నష్టం చేయలేదు. తిరిగి మళ్ళీ మనం దాన్ని అందరికీ జిఎంఆర్కి టెండర్ ఆయన తీసుకొని ఆయన ఎప్పుడెప్పటికీ 30% పనులు పూర్తి అయిపోతున్నాయి. ఇంకా 70% పనులు వితిన్ సంవత్సరాల్లోనే అది కూడా పూర్తి చేయగలుగుతున్నాం. అవన్నీ వాళ్ళు అసంతృప్తిగా విడిచిపెట్టింది వాళ్ళకి అది అలవాటు. కొబ్బరికాయ కొట్టడం, శంకుస్థాపన చేయడం, వెళ్ళిపోవడం అనేది వాళ్ళకి మాకు పని కొబ్బరికాయ కొట్టామంటే పని అయ్యిందా లేదా అనేది చూసే కార్యక్రమం ఇది. ఇవాళ ప్రభుత్వం ముఖ్యంగా నా జిల్లా వరకు సంబంధించిన వాళ్ళు ఎవరో ప్రశ్నిస్తారు, రమ్మని చెప్పండి అడుగుతున్నాం. ఎందుకు విమానాశ్రయం నీ దాంట్లో పూర్తి చేయలేకపోయాం, ఎందుకు గవర్నమెంట్ మీరు ఖాళీ పూర్తి చేయలేపారు? ఆవేళ పవన్ కళ్యాణ్ వచ్చి ఉద్దానం ఉద్ధరించేస్తాను, చంద్రబాబు నాయుడు అది చేశాడు ఇది చేశాడు ఏది చేయలేదని పవన్ కళ్యాణ్ ఉద్దానం మీద ఊగిపోయిన పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తానండి. పవన్ కళ్యాణ్ నేను జతకట్టి చంద్రబాబు నాయుడు వెళ్తున్నాను. ఏమైనా చంద్రబాబు నాయుడు ఉద్దానం ఆ కిడ్నీ వ్యాధిగ్రస్తుల గురించి ఏ రోజైనా ఒక మాట కానీ ఒక సాయం కానీ ఏమైనా చేశారా అని అడుగుతున్నాను. ఇవాళ కిడ్నీ వ్యాధికి సంబంధించి హాస్పిటల్ కట్టించాము, వాళ్ళకి డయాలసిస్ చేయిస్తున్నాం, దానికి 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. వాటికి సంబంధించి అక్కడున్న వాటర్ అంతా కూడా కంటెంప్ట్ అయిపోయింది. సుమారు 16 మండలాలకు సంబంధించిన వాటర్ అది తాగడం వల్ల కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని చెప్తే ఇంకో దగ్గర నుంచి పంపింగ్ చేసి దీన్ని తాగునీరు తీసుకొచ్చి వాటికి సంబంధించింది తీసుకొచ్చి నీరు ఇస్తున్నాం. ఇది అభివృద్ధి కాదని అడుగుతున్నాను. ఎవరు వాళ్ళ టైంలో ఎందుకు చేయలేపారు? 5 సంవత్సరాలు వాళ్ళు ప్రశ్నించే అర్హత ఉందా వాళ్ళకి అడుగుతా ఉన్నాను. అయితే ఇంక ప్రధానంగా మీరు ఎంపీ బాధ్యత చేపట్టిన నుంచి ఈ రోజు వరకు కూడా మీరు అంటే మీకు ఉన్నటువంటి సోర్సెస్ ద్వారా ఏ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ఇవాళ ఒక 9 అండర్ పాసెస్లు బాతు దగ్గర కానీ అలాగా మా 9 ఇప్పుడు విజయనగరంలో కానీ లేదు ఒక కాపుసంబాలో కానీ అలాగే 9 అండర్ పాస్ ఇక్కడ కెల్ల వెళ్తున్న దగ్గర కానీ అండర్ పాసేజీలు 9 అండర్ పాసేజీలు కట్టాం. ఒక ఫ్లైఓవర్ తీసుకొచ్చాం. తర్వాత ఇప్పుడు మరి వందే భారత్ దీంట్లోని ఇక్కడ ఆధునీకరణకు తీసుకొస్తాను. ఒక ఆర్ఓబి విజనల్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాను. ట్రైన్లకు వారణాసికి వెళ్ళే ట్రైన్లు ఒకటి హాల్ట్ తీసుకొచ్చి కార్యక్రమం చేసాం. ఇది పార్లమెంట్లో ఓన్లీ రైల్వే సెంట్రల్ సంబంధించినవి. దాంతోపాటు నేను నా పార్లమెంట్లో నిధుల నుంచి ఒక 4 కోట్ల రూపాయలతో సోలార్ లైట్లు ప్రతి ఇంటికి ఇప్పుడు వెళ్ళి మీరు ఏ పంచాయతీకి వెళ్ళినా కూడా వెలుగుతుంటాయి. సాయంత్రం 6 గంటలకు వెలుగుద్ది, ఉదయం 6 గంటలకు ఆరిపోద్ది ఆటోమేటిక్గా సోలార్ లైట్లు. అవి ఇప్పటికి కూడా పనిచేస్తున్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా చూసుకోవచ్చు. అన్ని పంచాయతీలో ప్రతి గ్రామంలో కూడా ఎంపీ అనేవాడు డబ్బులు ఇచ్చాడు అనేది చెప్పడానికి ఉంది. గతంలో ఎంపీలు ఎక్కడ డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు, ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. అంతేకాకుండా వికలాంగులకు సంబంధించి బ్యాటరీ చైర్లు, ఎలక్ట్రికల్ వీల్ చైర్లు, తర్వాత హ్యాండ్ వీల్ చైర్లు, తర్వాత ఎయిర్ మిషన్స్, లెగ్స్ కలిపి 4 కోట్ల రూపాయలతో తీసుకొచ్చి విజయనగరంలో సెంట్రల్ మినిస్టర్ నారాయణ స్వామి నాయుడు తీసుకొచ్చి విజయనగరంలో చేసే కార్యక్రమం అది కూడా మీరు కూడా చూసి ఉంటారు. ఆ కార్యక్రమాలు చేసుకున్నా. అంతేకాకుండా నా నిధులు అన్ని నియోజకవర్గాల్లో కూడా పంపిణీ చేసే కార్యక్రమం. ఏదైనా ఒకటి మన జిల్లాకు సంబంధించిన కార్యక్రమాలు పాకిస్తాన్ బందీలుగా ఉండేటప్పుడు 22 మంది బందీల్లో 21 మంది మనవారు
హెచ్ఎల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు ఉంటే దాంట్లో నేను వెళ్ళి అప్పుడున్న ఫిషరీస్ మినిస్టర్ మోపిదేవి వెంకటరమణ గారు మేము ఎక్స్టర్నల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రయత్నం చేసి తీసుకొచ్చే కార్యక్రమంలో నేను భాగస్వామి అయ్యాను. లేదు వేరే వాళ్ళ గుజరాత్లోని 5,000 మంది సుమారు హెచ్ఎల్ విజయనగరం సంబంధించిన వాళ్ళు కరోనా సమయంలో ఉండిపోతే బస్సులేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడి వాళ్ళందరం కూడా బస్సులేసి చెప్పించిన దాంట్లో ఎమ్మెల్యే గారితో పాటు మేమందరం ఉన్నాం. వాళ్ళని తీసుకొచ్చి క్వారంటైన్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళందరినీ సేవ్ చేసే కార్యక్రమంలో ఇవన్నిట్లో కూడా నేను భాగస్వామి ఉన్నాను. ఇవాళ ఇప్పుడు ఫిషింగ్ హార్బర్లు కానీ జట్టీలు కానీ వచ్చినా అది పార్లమెంట్లో నుంచి ఇవాళ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి నాబార్డ్ నుంచి వచ్చిన దాంట్లో ఆ నిధులు ఉన్నట్లు ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఉన్నా కూడా దాంట్లో వచ్చిన నిధులు కూడా నాబార్డ్ ఇలాగ అన్నిట్లో కూడా నేను భాగస్వామి ఉన్నాను. నేను ఎంపీగా నిజంగా నేను ఎంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దల బొత్స సత్యనారాయణ గారితో పాటు కలిసి పనిచేసేందుకు అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా నేను సంవత్సరాల పాటు కరోనా వచ్చింది, మీకు తెలుసు. ఎంపీలుగా మేము ఎక్కడికి వెళ్ళలేకపోయిన పరిస్థితి, సంవత్సరాల పాటు మా నిధులు కూడా ఏమైనా పరిస్థితి మీకు తెలుసు. అయినప్పటికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఏవి ఆకుండా కార్యక్రమం చేశాం. ఇవాళ పార్లమెంట్ అంతా కూడా నేను ఒక పర్సనల్ వ్యక్తిగా నాకు చంద్రశేఖర్ కన్నా పెదబాబుగా వ్యక్తిగా నేను అందరికీ తెలుసు అని చెప్పి తెలియజేస్తాను. అయితే ఇంకోటి ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఈ 2024 ఎన్నికల నేపథ్యంలో ఎంపీ స్థానం మధ్య శ్రీనివాసరావు కేటాయిస్తున్నట్లు వచ్చినటువంటి ఇంతకు మునుపు వచ్చిన ఆరోపణలు మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు? అది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం అండి. అది ఎవరికి ఏ టికెట్లు ఇవ్వాలి, ఎవరికి ఏం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయాలకు మేము కట్టుబడి ఉంటాం. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మన కూడా బొత్స సత్యనారాయణ గారు ఆల్రెడీ మాతో పాటు ఇక్కడ ఎమ్మెల్యేగా నేనుంటాను, నాతో పాటు ఎంపీగా పెద్దబాబు గారు ఉంటారు, ఆశీర్వదించండి అని చెప్పేసి ఒక సభలో అనడం జరిగింది. అది ఆయన రాష్ట్ర క్యాబినెట్లో ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యున్నత సన్నిధిలో వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఏమైనా ఆయనకి చెప్పు ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చు, కానీ ప్రకటించాక కదా మనం ఏదైనా మనకు తెలుస్తుంది కనుక ఆయనకి అయ్యి ఉండొచ్చు, అభిమానంతో ఆయన అలాగని చెప్పు ఉండొచ్చు. సార్ మరి ఇక్కడ అంటే ఇప్పుడు పార్లమెంటు మొత్తాన్ని చూసుకుంటే మీరు చంద్రశేఖర్ గారిని అందరికీ తెలుసు, కానీ పెద్దబాబు అనే పదం అనేది ఇక్కడ లోకల్గా చూసుకుంటే ఏ విధంగా సంపాదించుకున్నారు? అది నేను 30 సంవత్సరాలు సర్పంచ్, మా ఫాదర్ ఒక 15 సంవత్సరాలు, ఉన్న వైఫ్ ఒక 15 సంవత్సరాలు సర్పంచ్ చేస్తున్నారు కనుక అప్పుడు మా తండ్రి గారు పెద్దబాబు అని పిలిచేవారు. అందుకు అది ఈ మండలం కానీ ఇక్కడ కానీ నా కాలేజీలో కూడా చంద్రశేఖర్ అని పిలిచే పరిస్థితులు పెద్దబాబు అని పిలిచేవారు. ఇప్పుడు తక్కిన కాన్ఫరెన్స్లోకి వెళ్ళినప్పుడు నా పేరే చెప్పాలి కానీ ఈ పేరు చెప్పడం కన్నా అందుకు అది చంద్రశేఖర్గా అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. రైట్ థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఈ ప్రభుత్వంలో మాత్రమే అత్యంత అభివృద్ధి జరిగింది. గత 30 సంవత్సరాలుగా ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి చేసినంత అభివృద్ధి చేయలేదు అనేది మాత్రం విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీతో చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.